ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి ఉత్సవ్. అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా అనకాపల్లి ఉత్సవ్ ఈ నెల 29-30 తేదీలో వేడుకల్లో కొండకర్ల ఆవ ముచ్చాలమ్మ తీరాల్లో సందడి. పాల్గొనాలని ఎమ్మెల్యేల పిలుపు. అనకాపల్లి వాసులకు శుభవార్త. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఓ అద్భుతమైన వేడుకకు రంగం సిద్ధమైంది. ప్రకృతి అందాల నడుమ సముద్రపు అలల సవ్వడితో అనకాపల్లి జిల్లా ముస్తాబవుతోంది. ఈ నెల 29-30 తేదీలో అనకాపల్లి ఉత్సవ పేరుతో సంబరాలు అంబరానంటనున్నాయి. అసలు ఏంటి ఈ ఉత్సవం, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటేందుకు ముహూర్తం ఖరారైంది. జిల్లా ఏర్పడ్డాక తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి ఉత్సవం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. ఈ నెల 29-30 తేదీల్లో అంటే 2 రోజుల పాటు అనకాపల్లిలో పండగ వాతావరణం నెలకొనుంది. ఈ మెగా ఈవెంట్ వివరాలను ఎమ్మెల్యేలు కొడతాల రామకృష్ణ, పంచగల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ సంయుక్తంగా వెల్లడించారు. వేడుకలకు వేదికలు కూడా మామూలుగా లేవు. ఒకవైపు పర్యటకుల స్వర్గధామం కొండకర్ల ఆవ, మరోవైపు ఆహ్లాదాన్ని పంచే ముచ్చాలమ్మ సాగర తీరం, ఇంకోవైపు అనకాపల్లి నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ క్రీడా మైదానం. ఈ 3 ప్రాంతాల్లోనూ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో ఫ్లవర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. రంగురంగుల పూల అందాలతో సందర్శకులను కట్టిపడేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పండుగను జిల్లా ప్రజలందరూ తమ సొంత వేడుకలా భావించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. మొత్తానికి ఈ నెలాఖరున అనకాపల్లిలో సందడి మామూలుగా ఉండదన్నమాట. Please subscribe our channel AP Power News.